మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి దేవస్థానంలోనూ, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా గుళ్ళకి రావటం జరిగింది. ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందంటే, మతాలను రెచ్చగొట్టి విధ్వంసాలను క్రియేట్ చేసి పార్టీలని చేసి ఇలాంటి పరిస్థితులు అనేది క్రియేట్ జరుగుతూ ఉంది. తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి అన్ని మతాలను కూడా సమానంగా గౌరవిస్తూ, కుల మతాలకు అతీతంగా పథకాలను ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎంతో చేసిన తిరుపతికి వెళ్లకుండా ఆయన ఆపటం అనేది ఎంత దారుణమో అందరూ గమనించాలి. మీరు చూడండి, 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలాంటి అశాంతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది ఈ రోజున ఇంత దుర్మార్గంగా ఇక్కడ క్రియేట్ చేసి ఆపటం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కూడా గుళ్ళకొచ్చి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.